చున్నీ వేస్తాను చున్నీ వేస్తాను లేకు లేకు ముందు లేకు లేకు సిగ్గులు వచ్చే ఉండాలి నీకు సిగ్గులు ఎలా సంగ్రాకెళ్ళు వాళ్ళు అడుగు అరే ఇంతమంది ఆడాలి వచ్చి కూర్చో సిగ్గులేడు బెదవా బ్యాగులని చున్నీలు పెట్టుకోవాలి మరీ తక్కువ బెదవా సిగ్గు చెబుతారు పనులు చెడు చూసావరా నువ్వు ఫ్రీ బస్సు సీటు వివాదం ఇద్దరి మధ్య తీవ్ర గొడవకు దారితీసింది. విజయనగరంలో ఓ మహిళ తన కోసం తన కూతురి కోసం బయటి నుంచే చున్నీలతో సీటును ఆపింది. అయితే ఆమె బస్సు ఎక్కేలోపే మరో వ్యక్తి వచ్చి ఆ సీటులో కూర్చున్నాడు. ఇది నా సీటు, తమరు లేవాలని సదరు మహిళ అతడిని అడగగా నేను లేవనని సమాధానమిచ్చాడు. అంతే, ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. తిట్టుకోవడంతోనే సరిపోలేదు, దారుణంగా చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు వారిని ఆపేందుకు చాలా వరకు ప్రయత్నించారు. కానీ వారు ఎవరు మాట వినలేదు. పైగా అలానే బస్సు వెళ్తుంటే గొడవ పెట్టుకున్నారు. చివరకు ప్రయాణికులు అతన్ని సీటు నుంచి పంపించి వేశారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డ్ చేశారు. ఫ్రీ బస్సు ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సీటు కోసం మహిళలు కొట్టుకోవడం చూసాం. కానీ ఇప్పుడు సీటు కోసం మహిళలు పురుషులు కొట్టుకుంటున్నారు. దేనికి బ్యాగులు చున్నీలు వేసుకుని కంట్ల కొద్ది ఇక్కడ నుంచున్నాను నేను. సిగ్గులు వచ్చే ఉండాలి నీకు సిగ్గులు ఎలా సంగ్రాకెళ్ళు వాళ్ళు అడుగు మాలేసుకుంటావా? నేను ఈ తమ్ముడు చెప్పి చున్నీ బ్యాగు అన్ని వేసుకుంటా. లేడీస్ అయితే ఎవరి ప్లేస్ లో కూర్చుని పోతావు అమ్మా నువ్వు? ఆడదాని అయితే ఎవరి ప్లేస్ లో కూర్చుని పోతావు? లేడీస్ అయితే ఎవడ చదువు ఎవడో సీట్ లో కూర్చుని పోతావు. అప్పుడు చెప్పాను ఇక్కడ ప్రసక్తి లేదు. ఇక నా కూతుర్ని కూడా కూర్చోబెడతాను. టిఫిన్ పడేశాడు. సీట్లో కూర్చుంటా. నేను 2 సీట్లు చెప్పానా లేదు తమ్ముడు? నేను మా పాప నేను వస్తున్నామని మాట్లాడాను. 2 చున్నీలు అవి కొత్త చున్నీ నీ తమ్ముడు చెప్పాను. నేను నీ తప్పులేదు తమ్ముడు, నేను చెప్పాను. ఎందుకు కూర్చుంటారు? నేను అందరూ సీట్లో కూర్చోను. అక్కడ నుంచోను నీలా ఏం కేసాను నేను? కనీసం ఆడపిల్ల చిన్న పిల్లని సిగ్గులేదు నీకు? మర్యాద లేదా? ఎవడవరా నువ్వు? ఎవడవరా నువ్వు? ఎవడవరా నువ్వు? ఎవడవరా నువ్వు? మా నాన్న పుట్టానురా నేను. మా నాన్న పుట్టాను. నువ్వు పుట్టావురా? నువ్వు చూసావేంటి? నువ్వు చూసావేంటి? మా నాన్న పుట్టాను. ఎవడ పుట్ట నేనెందుకు చూస్తాను? పుట్టిన తర్వాత చూస్తాను ఎవడ పుట్టానండి. నువ్వు పుట్ట నీకే తెలీదు. నీకే తెలీదు. సిగ్గు లజ్జ లేదు నీకు. నీకు మర్యాద లేదు. నీకు మానవత్వం లేదు, మర్యాద లేదు. నీకు సిగ్గు లజ్జ లేదు. సిగ్గు లేదు మగోడు నువ్వు. అరే ఇంతమంది ఆడాలి వచ్చి కూర్చో సిగ్గులేడు బెదవా బ్యాగులని చున్నీలు పెట్టుకోవాలి మరీ తక్కువ బెదవా సిగ్గు చెబుతారు పనులు చెడు చూసావరా నువ్వు? మొగుడు గారు వచ్చా నా కొడక పిల్లలు
నీ కూతురు రెండు సీట్లకి చూస్తున్నారా నువ్వు చంపేస్తున్నావు దిగో రెండు చున్నీలు వేసాను రెండు సీట్లు పెట్టి బ్యాగ్ పెట్టి ఎగడాడు అక్కడ ఉందా ఎక్కడ ఉందిరా ఇంకా బయట ఎక్కడ ఉంటుందిరా దిగరా సీట్ ఎంతసేపు సీటు నా కూతురు కూర్చోండి ఇప్పుడు వడ్లే నీకు కూర్చోండి చెప్పు చెప్పు నేను కూర్చోండి మగవాడు కొడతావు ఎవరన్నా కొడతావు నేను చున్నీ అరగంట సేపు నుంచున్నాను ఇక్కడ తమ్ముడికి చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప ఎక్కుతుంది సిక్కుందా ఎక్కడ దాకా చున్నీ పరిచయం నేను చెప్పాను అతను 3 సీట్లు ఉంచమని చెప్పాడు ఈవిడ ఉంచమని చెప్పింది నేను 2 సీట్లకి వేసాను చుట్టీలు ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ఈ పాపను ఎక్కించానమ్మా నేను 2 సీట్లకి వేసాను ఇక్కడ నుంచున్నాను నేను వీడి వెదవని తెలిసి ఇక్కడ నుంచున్నాను నేను ఎంతమంది చెప్తే నీకు అర్థమవుదా చూడ వెదవా నేను వచ్చాను నేను పడతాను కాబట్టి రాంగ్ మాట్లాడుతున్నావు రాంగ్ రాంగ్ సిగ్గుల్లో ఆడవుతుంది సిగ్గుందా కొంచెం 100 మంది రా కొంచెం
చేసావు నువ్వు ఎంతమ్మ నీ పెళ్ళం కన్నా నీ కూతురు చూడాడు మా మొక్కలు కనిపించవా